నమస్తే, నా పేరు శివకేశ్వర్ రెడ్డి. కొన్నూరు గ్రామము, మదనాపురం మండలము. నాకు పోల్ట్రీ ఫామ్ ఉంది, అనంత్ జయంతి పోల్ట్రీ ఫామ్ అనేది దాని పేరు పెట్టుకున్నాను. నేను వాస్తవంగా 26 రోజుల కిందట 5,550 కోళ్ళు నా దాంట్లో చిక్స్ దింపినారు. మొన్నటి వరకు బాగున్నాయి, 3 డేస్ వరకు బాగున్నాయి. 1, 2, 3 చనిపోయేది పర్ డే. ఈరోజు నిన్నటి నుండి మాత్రం వందలు వేల కాడికి వచ్చేసింది. ఈరోజు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అంటే మొత్తం చనిపోయినాయి. కొన్ని మిగిలినవి అవి కూడా కొట్టేస్తామనే ఆలోచనతోనే ఉన్నారు కంపెనీ వాళ్ళు. ఎందుకు సార్ ఇది చనిపోయిందంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ నిర్ణయం చేస్తలేరు. కాబట్టి నేను ఒక రైతుగా ఏమనుకుంటున్నానంటే, టీవీలో పేపర్లో చూస్తూ ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ ఉంది, ఇక్కడ చికెన్ అంతా తగ్గిపోయింది కదా, ఆ బర్డ్ ఫ్లూ ఉండొచ్చు సార్ అంటే, మీరు ఎట్లా నిర్ధారిస్తారు సార్ అన్నాడు. కానీ నేను అనుమానంతో చెప్తున్నాను సార్, ఇది బర్డ్ ఫ్లూ అని నేను ల్యాబ్కి పంపించి మీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోలేదు. బర్డ్ ఫ్లూ ఉండొచ్చు, మరి ఒకసారి రండి సార్ చెక్ చేయండి అంటే, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా, నేను ఇక్కడ నిర్లక్ష్యంగా సమాధానంగా వాస్తవంగా నిర్లక్ష్యంగా చెప్పిండు. సార్ మీరు ఎవరికి కూడా చెప్పాకండి సార్ ఈ విషయం అంటే, ఎట్లా సార్ మొత్తం పోయినాక, మనిషి చనిపోయినాక చెప్పకుండా ఉంటే ఆ మనిషి శవాన్ని ఎట్లా పూడ్చిపెడతారు సార్? మిగతా రైతులకు నేను ఇంటిమేట్ చేయడానికి, వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళని అలర్ట్ చేయడానికే నేను చెప్పడం జరుగుతుంది సార్. నేను నా కొరకు కాదు, నాది పోయింది ఒక్కటి పోయినా, నేను మిగతా రైతులన్నా అలర్ట్గా ఉంటారు. మరి నాది మొత్తం పోయినప్పుడు ఎందుకు చెప్పలేదని నా పక్క గ్రామ రైతులు ఉన్నారు సార్, వాళ్ళు అడుగుతారు, రెడ్డి మీరు ఎందుకు చెప్పలేదు మాకు, మీరు ఇంత మొత్తానికి నష్టమైనాక పేపర్లు వచ్చినాక చూసుకోవాలన్నా, దినం మనం కలుసుకొనే ఉంటాం కదా, ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు వాళ్ళు. మీడియా వాళ్ళు వచ్చిన వాస్తవంగా నేను మీడియా వాళ్ళకు కూడా చెప్పిన, తర్వాత మేనేజర్కి చెప్పిన, కంపెనీ మేనేజర్కు. తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఇందాక కాల్ చేసింది, ఏం సార్ అంటే, అవును సార్ చనిపోయినాయి సార్, మొత్తం చనిపోయినాయి, ఇది వైరసే అనుకుంటున్నా, ఇప్పటివరకు ఏమి వాళ్ళు రాలేదు, వెటర్నరీ వాళ్ళు రాలేదు, ఈ మేనేజర్ రాలేదు. నిన్న ఒక స్టాఫ్ను పంపించిండు, అబ్బాయిని పంపించినామన్నాడు. ఎందుకు పంపించిండు సార్ అంటే, చూడడానికి అన్నాడు. మరి ఏం చూసిండు సార్, కౌంటింగ్ చేసుకున్నాడు, మోటాలిటీ పూడిపించిండు, జేసీపీతో తోవిచ్చినాక వెళ్ళిపోయిండు. మరి మీరు ఒక పీస్ తీసుకుపోయి దాన్ని ల్యాబ్కు పంపే ఆలోచన చేసిండ్రా సార్? అబ్బాయి ఇప్పటి ఒక కోడి కూడా తీసుకుపోలేదు, మా ముందరనే వెళ్ళిపోయిండు ఆ అబ్బాయి. మరి ఇంత నిర్లక్ష్యం ఉంటే రైతు ఎట్లా బాగుపడతారు సార్? మిగతా రైతులకు నేను ఎందుకు చెప్పొద్దు సార్? నేను అందుకే కావాలనే నేను నా కొరకు బతకను, నేను మిగతా నా ఫార్మర్స్ కొరకు వాళ్ళని అలర్ట్ చేయడానికి నేను కూడా ఇది నా వంతుగా, నా ధర్మంగా నేను చేస్తానని చెప్పినాను సార్. ఎన్ని చనిపోయినాయి? దాదాపు ఇప్పుడు 4,500 పైబడే చనిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు మా రిపోర్టర్స్, ఈ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. తర్వాత డాక్టర్ గారికి ఇంకొక 400-500 మిగిలి ఉంటాయి, అవి కూడా ఇప్పుడు కొట్టేస్తామనే, ఇంకా వైరసే ఇది అనేది వాళ్ళు కూడా వ్యక్తిగతంగా నిర్ణయానికి వచ్చినట్టు. చనిపోయిన కోళ్ళని ఏం చేస్తారు? చనిపోయినవి ఇమ్మీడియట్లీగా జేసీపీ అప్పుడు నా దగ్గర ఉన్నది తీసుకొచ్చి 10 ఫీట్ల డెప్త్ తీపిచ్చి మొత్తం వాళ్ళ ముందరనే పొడిపించిన, అది వీడియో కూడా తీసిన సార్.
చేసినట్లు సపోర్ట్ కాదు ఎంకరేజ్ చేసినట్లు మాట్లాడాలి. ఇర్రెస్పాన్స్గా మాట్లాడితే మేము ఏం చేయలేం. న్యూసెన్స్ అంటాడు మాటికి. సెన్స్తో మాట్లాడితే అది అట్లా అన్నాడు. అయితే చూసుకోండి మీరు. కోవిడ్ వచ్చింది అనుకోనకుండా వచ్చింది కదా, చైనాలో వస్తే ఇక్కడ నేను కోవిడ్తో బాధపడ్డా. మరి అది ఎవరి తప్పది? వైరస్. దాని ప్రికాషన్ సైంటిస్టులు చేయాలా, మీ కంపెనీలు వాళ్ళు చూసుకోవాలా, అన్నీ చేయాలా. మేము అడిగేది మొత్తం రైతు సపోర్టర్ను, నేను ఫార్మర్ సపోర్టర్ను. మీరు ఎన్ని చెప్పినా నేను వినను. ఒకటి చెప్పండి, మిగతా వాటికి ఫాలో కండి. మీ మేనేజర్ కూడా రావాలి ఇప్పుడు. ఏం భాస్కర్?